రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు షురూ అయ్యాయి. సెకండ్ ఫేజ్ లో 4333 గ్రామ పంచాయతీలు, 38350 వార్డులకు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 3న పరిశీలించి వీటిపై వినతులు వచ్చే నెల 4 వరకు కూడా అవకాశం ఉంది. ఇక డిసెంబర్ 5న స్క్రూటినీ ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. డిసెంబర్ 14న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. తొలి విడతలో చివరి రోజే సర్పంచ్ స్థానాలకు 20,000కు పైగా నామినేషన్లు దాఖలు కాగా, వార్డు స్థానాలకు 51,000కు పైగా మంది నామినేషన్లు వేశారు. ఈ ప్రక్రియ 3 రోజులు కొనసాగింది. ఆర్వోలు కూడా సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలకు, 37,440 వార్డులకు డిసెంబర్ 11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్స్ పై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీశైలం లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, ఈ రెండో విడత నామినేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. దీనికోసం ఇప్పటికే ఎక్కడైతే ఏ పంచాయతీలు అయితే రెండో ఫేజ్ ఎలక్షన్లు జరుగుతున్నాయో వాటన్నిటి కోసం నామినేషన్ల స్వీకరణకు అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. ఆర్వోలు మండల కేంద్రాల్లో ఈ నామినేషన్లు అన్నీ కూడా స్వీకరిస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. నామినేషన్లకు రెండో ఫేజ్ సంబంధించి ఈ రోజు నుంచి 2 తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అంటే 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత వాటిని 3 తారీఖు నాడే అదే రోజు వ్యాలిడ్ నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏవైనా నామినేషన్లు తిరస్కరణ గురైతే ఆ రోజు ప్రకటిస్తారు. అప్పీలుకు సంబంధించి ఒకరోజు సమయం ఇస్తారు. అప్పీలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు తుది జాబితా ఎవరైతే పోటీలో ఉంటారో ఆ జాబితా అంతా కూడా ప్రకటిస్తారు. దానికి సంబంధించి అది 5 తారీఖు నాడు 5 గంటల లోపు పరిశీలిస్తారు. ఆ తర్వాత రోజు ఒకరోజు అంటే 6 తారీఖు నాడు వాళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోలింగ్ కూడా సర్వం సిద్ధమవుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఎంతమంది అయితే ఉంటారో దానికి అనుగుణంగా పోలింగ్ అధికారులు ఏర్పాటు చేస్తారు. అయితే మనకు ఫస్ట్ ఫేజ్ సంబంధించి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అవి నిన్న పొద్దుపోయే వరకు కూడా కొనసాగి నిన్న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు సమయం ఉంటుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే నామినేషన్లు వేసేందుకు లైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. వారందరూ కూడా నామినేషన్లు ఇచ్చేందుకు లేకపోతే నామినేషన్లు ఫైల్ చేసేందుకు ఛాన్స్. దీంతో చాలా చోట్ల కూడా రాత్రి పొద్దుపోయే వరకు అంతా కూడా అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ లైన్లో ఉండి వాళ్ళ నామినేషన్లను సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అంటే పొద్దుపోయే వరకు నామినేషన్లు ఫైల్ అయిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఫుల్ డాటా రాలేదు. కాకపోతే దాదాపు సర్పంచ్ స్థానాలకే నిన్న ఒక్కరోజే 20,000కు పైగా నామినేషన్లు దాఖనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వార్డు సభ్యులకు 51,000కు పైగా నామినేషన్లు ఫైల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే సర్పంచ్కి సంబంధించి మొత్తం ఈ ఫస్ట్ ఫేజ్లో డిసెంబర్ 11న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఫస్ట్ ఫేజ్లో మనకి 189 మండలాల్లో 4,236 పంచాయతీలకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో 37,440 వార్డులు ఉన్నాయి. మొదటి రోజు మనం చూసినట్లయితే నిన్న భారీగా నామినేషన్లు వచ్చిన నేపథ్యంలో మొదటి రోజు 3,242 నామినేషన్లు సర్పంచ్ స్థానాలకు వస్తే 9,000కు పైగా నామినేషన్లు వార్డు సభ్యులకు వచ్చినాయి. రెండో రోజు 4,900 పైగా సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు ఫైల్ అయితే వార్డుకు సంబంధించి 11,000కు పైగా నామినేషన్లు వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్కు సంబంధించి దాదాపు 28,000కు పైగా సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు ఉంటే 70,000కు పైగా టోటల్ నామినేషన్లు వార్డు సభ్యులకు నామినేషన్లు దాకనట్టుగా మనకు తెలుస్తుంది. ఈరోజు ఫస్ట్ ఫేజ్ సంబంధించి నామినేషన్లు పరిశీలిస్తారు. ఏవైనా అంటే మొత్తం వ్యాలిడ్ నామినేషన్లు ఎన్ని ఉన్నాయనేది ప్రకటన చేస్తారు. దాని తర్వాత రేపు వాళ్ళు ఎవరైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వాళ్ళ అబ్జెక్షన్స్ ఇచ్చేందుకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 3 వరకు వాళ్ళు తమ నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. అదే రోజున ఫైనల్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. అది పూర్తయిన తర్వాత డిసెంబర్ 11న పోలింగ్ ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. సెకండ్ ఫేజ్కి సంబంధించి డిసెంబర్ 14లో ఎలక్షన్ జరగబోతుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు ఉంటాయి. సెకండ్ ఫేజ్లో 193 మండలాల్లో 4,333 పంచాయతీలు ఉన్నాయి. 38,350 వార్డులు ఉన్నాయి.
మూడో విడత డిసెంబర్ 17న జరగనుంది. మొత్తం ఓవరాల్గా 3 విడతల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా ఉపసంహరణకు గడువు ఉండడంతో చాలా గ్రామాల్లో కూడా ఏకగ్రీవానికి ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల కూడా ఇప్పటికే కొన్ని చోట్ల ఏకగ్రీవాలని, మరికొన్ని చోట్ల కూడా 3 తారీఖు వరకు ఉపసంహరణకు సమయం ఉండడంతో కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇంకా ఆయా గ్రామాల్లో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇంకొక వైపు ఈ నామినేషన్లు, ఈ స్వీకరణ ఇదంతా ఒకవైపు ఉంటే, గ్రామాల్లో సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఎక్కడ కూర్చున్నా కూడా ఈ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించినటువంటి డిస్కషన్ తప్ప ఇంకొక మాట అనేది లేదని చెప్పుకోవచ్చు. ఈ 3 విడతల ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఇదే సిచ్యువేషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తుంది. ఏదైతే నామినేషన్ల స్వీకరణ కానీ, వాటిని పరిశీలన కానీ, తర్వాత ఏవైనా నామినేషన్లు తిరస్కరణకు గురైతే దానికి సంబంధించినటువంటి వాలిడ్ రీజన్ కూడా వాళ్ళు అక్కడ పొందుపరుస్తున్నారు. దాంతోపాటు ఉపసంహరణ సంబంధించి మధ్యాహ్నం 3 గంటల వరకే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలోపే వచ్చి ఉపసంహరణ చేసుకోవాలని కూడా ఎన్నికల సంఘం సూచిస్తుంది. దాని తర్వాత కూడా ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేకున్నప్పటికీ కూడా రాజకీయ పార్టీల మద్దతుతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలక్షన్లకు వెళ్తున్నాయి. సోషల్ మీడియా వేదిక వాటిని ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నాయి. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలంటూ కూడా చాలా చోట్ల కూడా సోషల్ మీడియాలోనే పోస్టులు పెడుతూ, సోషల్ మీడియాలోనే కొన్ని గ్రామాల్లో సోషల్ మీడియా వేదికగానే డిబేట్లు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అంటే గతంలో చేసిన సర్పంచ్ ఏంటి, లేకపోతే ఇప్పుడు బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు చేసేదేంటి, వాళ్ళ బలాలేంటి, బలహీనత లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగానే చర్చలు జరుగుతున్నాయి. చంద్రిక, ఓవరాల్గా చూసినట్లయితే గ్రామాలకు సంబంధించి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అనేది నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఇంకా సెకండ్ ఫేజ్ కోసం ఎలక్షన్ కమిషన్ రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ జరిగేటువంటి గ్రామ పంచాయతీలో ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచక ఎన్నికల సంఘం చేస్తోంది. చంద్రిక.